చేయి పెట్టేసాను నేను. ఇక్కడ శిఖస్థలం, శిఖస్థలం, శిఖ ఇది బ్రహ్మరంధ్రము అంటారు. ఫ్రెండ్స్, ఈరోజు మన రైడ్ అయితే కడప జిల్లా వీరపాంపల్లి మండలం సమీపంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి. ఎంతో చారిత్రక కలిగిన ఆ దేవాలయం ప్లస్ అద్భుతమైన కట్టడాలు, చాలా ప్రత్యేకతలు ఉన్న దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళి దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం మొత్తానికి దేవాలయానికి అయితే చేరుకున్నాము. మీరు ఎదురుగా చూడొచ్చు, ఈ పక్కన ఏరుంది. क्यों हो गई है చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కడప జిల్లా వీరపాంపల్లి మండలం సమీపంలో ఉన్న సంగమేశ్వర దేవాలయాలకు అయితే చేరుకున్నాము. ఈ దేవాలయ ప్రత్యేకతల గురించి మనం లోపలికి వెళ్ళి పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ దేవాలయంలో చాలా మహిమగల శివలింగము, స్వయంభు శివలింగము, అండ్ అప్పుడప్పుడు భక్తులను దర్శనమిచ్చే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో నాగుపాము అయితే వచ్చి కనపడుతూ వెళ్తుందని తెలుసుకున్నాను. ఆ పుట్టను అండ్ మన శివలింగాన్ని దర్శించుకుందాము. ఇంకా లోపల ఉన్న అద్భుతమైన విషయాల గురించి మనం అడిగి మరీ స్వామీజీ గారిని తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న నది అయితే మాత్రం ఒక నది అయితే కాదు, ఇది పాపాగ్ని, ముగ్గమూరు, వాహిని నది. ఈ మూడు కలిసి ఇక్కడికి అయితే ప్రవహించి వచ్చాయి. మీరు చూడొచ్చు, ఈ ఒడ్డు పైనే మనకు సంగమేశ్వర దేవాలయం అయితే కనబడుతుంది.
దేవాలయంలో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది లోపలికి. ఇక్కడ సుమారు ఎప్పుడు పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది కూడా పెళ్ళిళ్ళకి ఏర్పాటు అనుకుంటా. ఇది మనకి ఎదురుగా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాము. స్వామి అక్కడి నుంచి వచ్చింది. ఈయన కుమారస్వామి విగ్రహం. ఇక్కడ చూడొచ్చు అమ్మవారు. స్వామివారి పర్మిషన్ తీసుకొని గుళ్ళకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ శివలింగంలో 12 శివలింగాలు, ఒకే శివలింగంలో 12 శివలింగాలు ఉన్నాయన్నారు కదా, అవి చూడనైతే మనం వెళ్తున్నాము. హరహర మహాదేవ్. చూడొచ్చు ఫ్రెండ్స్. వీడియో చేసుకో, స్వామి అంతా చెప్తారు. చూపిండి మమ్మీ. చూడొచ్చు శివలింగం పైన గోపాలం. స్వామివారు దీని గురించి మనకు వివరంగా చెప్తారు. చేయి పెట్టచ్చా సార్? ఇక్కడ శిఖస్థలం. శిఖస్థలం. శిఖ ఇది బ్రహ్మరంధ్రము అంటారు, ఈ శిఖ అంటారు. ఇక్కడ స్వామి గొడ్డలేని దెబ్బ. ఇక్కడ స్వామి, ఇక్కడ స్వామికి గొడ్డలతో తగిలింది. ఇక్కడ విశుద్ధి చక్రం ఉంది. ఇక్కడ విశుద్ధి చక్రం. విశుద్ధి అంటే సూర్య చక్రం అంటారు. సూర్య చక్రం. ఇక్కడ ఒక చిన్న డాట్ మెర్క్యూరీ, చిన్నగా మెర్క్యూరీ ఉంది. లైట్ అని ఆఫ్ చేస్తే అది మెరుస్తుంది. సూర్యకాంతి. షైన్ వస్తుంది. సూర్యకాంతి స్వామికి సూర్య అంటే మీరు చూడొచ్చు, చాలా అద్భుతము. లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఈ స్వయంభు శివలింగం పైన సూర్యకాంతి పడగానే మెరుస్తుంది. చూడొచ్చు. సరే స్వామి. ఇప్పుడు స్వామివారు మనకు ఈ దేవాలయాల గురించి మీకు చెప్తారు. చెప్పండి స్వామి.
ఓంకారమంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ యొక్క పరమేశ్వరుడి లీలామానుష విగ్రహుడు, ఈ యొక్క పరమేశ్వరుడు నుంచి ఎన్ని చెప్పినా మనం చాలా తక్కువగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్పడం ద్వారా కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది చెప్పడం ద్వారా మనకు తెలిసినంతవరకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుని ఇక్కడ దేవాలయాలను బహువచనం ఆడతారు. ఎందుకంటే ఇక్కడ ఒకే శివలింగంలో 12 శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఉన్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఈ యొక్క లింగాన్ని మీరు లేస్గా చూస్తే బద్దెలుగా 12 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇక్కడ 12 శివలింగాలు ఉన్నాయి కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా దేవాలయాలు అని బహువచనం వాడుతున్నారు. అదొక విశేషము. తర్వాత ఇక్కడ ఇది ఆత్మస్థానం, సెంటర్ పాయింట్. దీని చుట్టూ కూడా దేవాలయాలు అని చెప్తున్నారు. 101 శివలింగం, 101 గణపతి, 101 చెలిమెలు, అంటే నీళ్ళు తవ్వుతే నీళ్ళు వస్తాయి కదా, చెలిమెలు అంటారు. అందుకని ఇక్కడ అగస్త్య కోణ అని కూడా చెప్తున్నారు. ఈ పక్కన చెలిమెలు కూడా ఉన్నాయి, చూడవచ్చు మీరు. తర్వాత ఇక్కడ దీనికి దేవాలయం తూర్పు దేవాలయం ఇది. దీనికి దక్షిణాన నీరు అవన్నీ ఉన్నాయి. అంటే సంగము, నదీ కలయికలు ఉన్నాయి, 3 నదులు సంగము. అంటే ఒకటి ఇక్కడ పాపాగ్ని, వాహిని, ముగమూరు వంక అని చెప్తారు. ఇక్కడ త్రివేణి సంగమం. వాహిని అంటే గాలి, దాన్ని పావని అని కూడా చెప్తుంటారు. పావని అంటే మన యొక్క పాపాలని పరిహారార్థం చేస్తుందని. అంటే అగ్నిని జ్వల చేయాలంటే గాలి కావాలి ఖచ్చితంగా. అందుకని పాపాగ్ని తర్వాత వాహిని కలిసి గని నుంచి వస్తాయి నీళ్లు. ఇక్కడ ముగ్గుమూరు వంకొచ్చి కలుస్తాయి. అందులో ఇక్కడ విశేషం ఏంటంటే తూర్పు ఈశాన్యంగా నీరు ప్రవహిస్తుంది. తూర్పు ఈశాన్యంగా ప్రవహిస్తే మోక్ష ప్రాప్తి అని చెప్పవచ్చు. ఇక్కడ దీని తూర్పు నాగేశ్వర కోణానికి కాజీపేట దగ్గర ఉంది ఒక దేవాలయం. ఈ యొక్క స్వామివారి తలభాగం అని చెప్తారు. అందుకే దీనికి ఈశాన్య భాగంలో పుట్ట ఉంది. అలాగే ఇక్కడ క్షేత్రపాలకు ఇద్దరు ఈ దేవాలయానికి. ఒకటి అనిమిల్లో ఉన్న వీరభద్ర స్వామి, 2 ఈశాన్య భాగంలో పుట్ట ఉంది, ఇక్కడ చూడవచ్చు. అందుకే ఇక్కడ దేవాలయానికి కూడా వాకిల్లో ఎప్పుడంటే అప్పుడు పాము వచ్చి ఇక్కడ స్వామిని తగిలి చూసుకొని వెళ్తూ ఉంటుంది. క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ. అందుకని ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ, పెళ్లి సరిగ్గా కాని వారు కానీ, ఇలాంటి వాళ్ళు ఇక్కడ సేవ చేస్తే ఖచ్చితంగా స్వామి దగ్గర పూజ ఇలాంటివన్నీ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం కనపడుతుంది అద్భుతంగా. అదొక విశేషం. అలాగే ఇక్కడ దేవాలయానికి ఈ యొక్క ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం పైన చిలక ఉంది. ఇది పంచలోహాలతో తయారు చేసి పెట్టారు చిలక. అంటే బ్రహ్మంగారి వారంతా కూడా మహర్షులు, సిద్ధ సాధువులంతా కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలని ఒక ప్రతీతి కూడా ఉంది. జగ్గి వాసుదేవ్ గురించి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధి చూశారని చెప్తున్నారు ఆయన కూడా. అలాగే ఈ నదులు ఎప్పుడైనా ఉప్పిన వచ్చి ఆ చిలక తోతే ఆ చిలక నీళ్లు తాగి లేచి ఎగిరిపోతే కలియుగవంతం అని చెప్పి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తారు కొంతమంది. అలాగే ఈ దేవాలయం అంతా కూడా శివలింగ ఆకారంతో ఉంది. ఇది గర్భాలయం, అంతరాలయం, కళ్యాణ మండపం, యజ్ఞ మండపం. ఈ యజ్ఞ మండపం దగ్గర అష్టదిక్పాల కింద సూర్య, అగ్ని, యమ, నిరుతి, ఈశాన్య, వరుణ, వాయువు, కుబేరుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. పైన అష్టదిక్పాల మండపం చూడవచ్చు. ఆ యజ్ఞ మండపంలో పూర్వకాలం అనేకమైన యజ్ఞ అగాధి క్రతువులు చేసి ఆ యొక్క బండ మోయడం ద్వారా ఆ బండ ఈ ప్రాంతంలో పూర్వకాలం స్కానర్ లాగా, అంటే ఒక మాయా దర్పణలాగా చూపించేట. ఈ ప్రాంతంలో ఎవరైనా దొంగతనాలు జరిగితే పోలీసు వారిని ఆశ్రయించకుండా వచ్చి పరమేశ్వరుడి దగ్గర ఆశ్రయించేవారంట. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క బండలో చూపించేవారంట. ఎవరు ఎత్తుకుపోయారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ విషయం ఉంది అని చెప్పేదంట. అలా చెప్తే ఇబ్బంది అని చెప్పి దొంగలు అప్పుడు ఈ యొక్క దేవాలయం ప్రొటెక్షన్ లేదు కాబట్టి అప్పుడు రసాయనిక వస్తువులు, ఆరిక చెత్త ఇలాంటివన్నీ విషపగడ్డి అవన్నీ అంటించడం ద్వారా ఆ యొక్క మాయా దర్పణ బండ లేచి ఎగిరిపోయింది. అట్లాగా ఆ బండ మాత్రం ఇప్పుడు అప్పుడు బహిర్గతంగా ఇప్పుడు అంతర్గతంగా ఉంది. ఇప్పటికి కూడా దాంట్లో శక్తి ఉంది. అందుకే ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా పుట్టి వెంట్రుకలు, పెళ్ళిళ్ళు అలాంటివన్నీ కూడా ఆ బండ మీద జరుగుతూ ఉంటాయి. అదొక విశేషం. తర్వాత ఇక్కడ అమ్మవారు ఉత్తర భాగం నుండి దక్షిణ ముఖాన్ని యముని శాసిస్తుంది. మనం దెబ్బ తగిలితే అమ్మ అని అంటాం. అంటే దక్షిణ వైపు పెట్టడం చాలా విశేషం. అమ్మవారికి చాలా విశేషం. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అంటారు. అదే అలాగే పార్వతీదేవి అని కూడా చెప్తుంటారు. ఇక్కడ శ్రీచక్ర స్వరూపిణి అమ్మవారు. అలాగే ఈ దేవాలయానికి 13వ శతాబ్దంలో అమరశిల్పి జక్కన్న ద్వారా బయటపడిందని చెప్తున్నారు. అందుకే దీని ఊరి పేరు అన్ని మొల. తమిళలో అన్ని అంటే ఏనుగు, మొల అంటే మంద, మేళ అంటే సంగమం అని కూడా. పరిశబ్దంలో వస్తే ఎత్తైన కొండలని కూడా చెప్తారు తమిళలో. అలాగే ఇక్కడ ఈ 13 రాజుపాలెం అనే రాజుగారు పరిపాలిస్తున్నప్పుడు, చోళరాజులు పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ ఆ ఏనుగుల మంద ఉండే స్థలంగా పెట్టారు దీన్ని. అందుకే దేవాలయం చుట్టూ చూస్తే మీరు ఎక్కువ ఏనుగులు కనపడుతుంటాయి. ఎందుకంటే మర్చిపోకూడదని ఏనుగుల బొమ్మలు వేశారు. అదొక విశేషం. తర్వాత ఇక్కడ
ఆ యొక్క రాణిగారు శివభక్తి పరాయణంట. అయితే ఆవు పాలతోనే కపిల గోవంటే నల్లావు, ఆ యొక్క పాలు జీవితంలో ఒక్కసారిగా మనిషి తాగాలని చెప్తారు శాస్త్రం. అందుకే వేమన పద్యంలో కూడా గంగి గోవు పాలు గెరడెడు చాలు, కుండ పాలు గాడిద పాలు ఎందుకని చెప్తే శాస్త్రం చెప్తుంది. అందుకని అలాంటి ఆవు గుర్తుపట్టింది స్వామి శరీరంతో పుట్టలో ఉన్నారంట. ఇక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క ఆవు గుర్తుపట్టి తన్మయత్వం చెంది ప్రతినిత్యం పాలు కురిపించిపోయేది. ఇక్కడ అంటే ఒక్క రోజు 2 రోజులు గడిచిపోయినాయి. ఆ తర్వాత ఆ రాణిగారికి ఆ పాలు రావట్లేదు, ఇక్కడే అయిపోతున్నాయి కాబట్టి అప్పుడు రాణిగారు ఆ రాజుగారు చెప్పడం ద్వారా ఆ యొక్క రాజుగారు ఆ కాపలాతని పిలిపించి, అయ్యా ఆవు పాలు రావట్లేదు, నువ్వు సాయంత్రంలోపు ఏదో ఒక విషయం చెప్పాలి, లేకపోతే నీకు తగు శిక్ష ఉంటుందని చెప్తే ఆ యొక్క రాజుగారి మాటకు భయపడి ఆ కాపలా ఆయన దాన్ని పర్యవేక్షణ పెట్టాడు. అది సాయం సంద వేళలో తప్పించుకొని వచ్చి ఆ పుట్టలో పాలు కురుస్తుంటే, అరే రాజుగారి వల్ల నాకు మాట తెప్పిస్తుందని చెప్పి కోపంతో అడవిలో వెళ్ళినప్పుడు గొడ్డలు ఉంటుంది కాబట్టి ఆ గొడ్డలు విసరడం ద్వారా ఆ యొక్క శివలింగానికి కూడా గొడ్డల దెబ్బ తగిలింది. ఆ తొందరలో ఆవు తొక్కడం ద్వారా స్వామి గోపాదం పడింది. ఆ గోపాదం నుంచే నీరు స్ఫురిస్తుంటుంది, ఆ నీరు గోమూత్రమాసం వస్తుంది. అందుకని ఎందుకయ్యా గోపాదం పడింది అనొచ్చు. రుణానుబంధు రూపేణ పశుపక్ష సుతాలయ చెప్తూ శాస్త్రం. అది ఆల్నా పాలు లేకుండా 1 రోజు 2 రోజులు పాలు తాగాడు ఆవు పాలు. అందుకని ఆ స్వామి ఆ రుణబంధం కోసమని గోపాదాన్ని పెట్టుకున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరైనా కాపలావారంటే నరెడ్డి వంశీయులు, అందుకని వాళ్ళకి ఇంటి దేవుడుగా చెప్తున్నారు ఇక్కడ. అందుకని వాళ్ళకి వెంపల్ల చెట్లు పీకడం ద్వారా వాళ్ళకి వెంపల్లాకుల గోత్రం అని కూడా వచ్చింది. అంటే ఆ వెంపల్ల చెట్టుకు ఒక విశేషం ఉంది. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కొంతకాలానికి మనుషులు అంగుష్ట మాత్రంగా తయారై, అంటే ఇడ్లీ పురుషుల్లాగా చిన్నగా తయారై ఆ యొక్క వెంపల చెట్టుకి నిచ్చెన వేసుకుని ఎక్కుతారు అని చెప్పారు. అది సుగంధ ద్రవ్యం కూడా వెంపల చెట్టు అంటే ఆ పుట్టల మీద ఎక్కువ మొలుస్తుంటాయి వెంపల చెట్టు, అది చింతాకులాగా ఉంటుంది. అందుకని వాళ్ళు పీకడం ద్వారా వాళ్ళ వెంపలాకుల గోత్రం నరెడ్డి వంశీయులకి ఇంటి దేవుడు అయినారు. అందుకే ఇక్కడ నరెడ్డి వంశీయుల వాళ్ళే ఎక్కువ ధర్మకర్త పరిపాలన, దేవాలయ సంరక్షణ చేస్తూ ఉంటారు. అయితే అదొక విశేషం. అయితే ఈ దేవాలయం ఇంత మహత్తరమైన దేవాలయానికి ఒక విశేషం ఉంది. మన దేశానికి ఏం వస్తుంది, దేవాలయానికి అదే వస్తుంది. అందుకే మన దేశాన్ని వేదభూమి, కర్మభూమి, శాస్త్రభూమి, పుణ్యభూమి, ధర్మభూమి అని చెప్తున్నారు. కానీ సంపన్న భూమి అని చెప్పలే ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు ఉత్తరం బరువు, ఐస్కాంత పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి, దక్షిణం పల్లవం మనకి. అందుకని యమస్థానం తేలికైంది. అలాగే ఈ దేవాలయానికి కూడా దక్షిణ నీరు ఉంది, ఉత్తరం కొండలు ఉన్నాయి. అందుకని తూర్పు ఈశాన్య ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడికి రావాలంటే కూడా మనస్ఫటిగా రావాలి. ఏక పర్యాయంలో 12 శివలింగాల దర్శనం అంటే అది సామాన్యమైతే కాదు. అనుకోకుండా రావాలి తప్ప అనుకుంటూ ఇక్కడికి రాలేరు. యుద్ధ ప్రాతిపదిక మీద దేవాలయ దర్శనం జరగాలి. అలాగే దీన్ని సూర్యక్షేత్రం అంటారు. మన గండి వాయుక్షేత్రం ఎలాగో ఇక్కడ సూర్యక్షేత్రం అంటారు. దీన్ని బాసుర క్షేత్రం అని కూడా అంటారు. ఎల్లవేళ సూర్యుడు ఉదయించితే సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఖచ్చితంగా సూర్యకాంతి స్వామి లింగం మీద పడుతుంది. అలాగే మాఘమాసం టైంలో అయితే, అంటే దక్షిణాయన పుణ్యకాలం, ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అప్పుడైతే ఖచ్చితంగా సూర్యకిరణాలు పడతాయి స్వామి మీద వెలుతురు లేకుండా, అదొక విశేషం. అలాగే ఈ యొక్క దేవాలయానికి తూర్పు నాగేశ్వర కోన, ఇక్కడ కుడివైపున కొలతల మళ్ళీ నిత్య పూజ కోన, ఇక్కడ మోపూరు భైరవేశ్వరుడి పులివెందు దగ్గర నల్ల చెరువుపల్లి దగ్గర మోపూరు భైరవేశ్వరుడు ఉన్నాడు. కావాలంటే అక్కడికి వెళ్ళి అడుగుతూ కూడా చెప్తారు. అక్కడ దీపం వెలిగిస్తే ఇక్కడ దీపం వెలిగేదంట పూర్వకాలం. అక్కడి నుంచి బయోస్కోప్లో ఒక రంధ్రం ఉండేదంట. ఆ రంధ్రంలో చూస్తే ఇక్కడ చిలక, ఇక్కడ ఆకాశ దీపం కనబడేదంట అక్కడికి. అలా అందుకని మేము పుష్టం, అందుకే మోపురము అంటారు. అంటే నందీశ్వరుడికి వీపుని మోపురం అంటారు. మన యొక్క శరీరంలో కూడా మడతపడిన ఎముక అంటే వెన్నెముక, అందుకే మోపుర స్థానం. అది ఆ శివలింగం కూడా పొడుగ్గా ఉంటుంది. అల్లాడపల్లి దేవాలయాలు ఉత్తరం వైపు, అంటే ఈ పొద్దురు దగ్గర మధ్యలో సంగమేశ్వరం, అంటే ఆత్మస్థానం, ఇది సెంటర్ పాయింట్. అందుకని ఈ దేవాలయం దర్శనం చేయాలన్నా, ఈ దేవాలయం రావాలన్నా కూడా గత జన్మ పుణ్య ఫలితం ఉంటేనే రాగలుగుతారు. అదొక విశేషం. అలాగే ఇక్కడ బ్రహ్మర్షిక స్థానం కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా ఏమంటే మనిషి 4 విధాల ప్రాణం పోతుందంట. ఒక మూలాధారం నుంచి, అంటే మలమూత్ర విషయం ద్వారా కానీ, కంఠ ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ ప్రాణం పోతూ ఉంటుంది. నవరంధ్రాలు, మనకి 9 రంధ్రాలు ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారం. ఆ 9 రంధ్రాలు మూసుకొని ఈ యొక్క చిన్న మెద నుంచి ప్రాణపతి మోక్ష ప్రాప్తి. అందుకే సాలగ్రామ వినిర్మితం, అంటే మనం నేపాల్ వెళ్ళినప్పుడు సాలగ్రామాలు తెచ్చుకుంటారు. ఆ సాలగ్రామానికి చిన్న రంధ్రం ఉంటుంది. అలాంటి చిన్న లింగానికి రంధ్రం ఉంటే, ఇలాంటి పెద్ద లింగానికి బ్రహ్మరంధ్రం ఉంటే చాలా విశేషమని కూడా చెప్తూ ఉంటారు. చాలా ప్రతీదైన దేవాలయం ఇది. ఈ దేవాలయం దర్శనం కానీ, ఈ దేవాలయాన్ని అర్చించడం కానీ, అభిషేకం చేయడం కానీ గత జన్మ పుణ్యఫలితం ఉంటేనే ఇక్కడ రాగలుగుతారని ఇక్కడ వారు పెద్దవారు చెప్పడం,
కొంతమంది వేద పండితులు చెప్పడం జరుగుతూ ఉంది. శుభం భూయాత్. ఈ యొక్క ఆలయ అర్చకుడు నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. స్వామి అక్కడ పుట్ట ఉంది కదా, ఆ పుట్టను చూపిస్తారా? అదే కట్టేది బయట వైపు, బయట వైపు కట్టి పెట్టారు, సరే కనబడుతుంది పుట్ట.